నమస్తే అండి. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, అపవిత్రం కలిగించారని, ఆయన చేసినటువంటి ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని, కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పేరు ప్రతిష్టలను, స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు గారు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28వ తేదీన శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.